హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇది అనుకుంటున్నారా? మేమైతే హల్దీకి అయితే వచ్చాము. సో అది కూడా రిసార్ట్లో అన్నట్టు చెప్పాను కదా, మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకుదైతే మ్యారేజ్ అయితే ఉంది. సో ఇంకా అంతకు ముందు రోజు అయితే రిసార్ట్లో అయితే హల్దీ మెహందీ ఇంకా సంగీత్ అయితే ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. బాగుండే, చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినాం మేము. సో వీళ్ళైతే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరైతే యుఎస్లో అయితే ఉంటారు. అంటే మా అత్తమ్మ వాళ్ళ అల్లుడు అనుకోవాలి, తమ్ముడు కొడుకు కాబట్టి అల్లుడు. సో మా అత్తమ్మ అయితే మేనత్త అయితే అవుతుంది. సో ఇంకేంటంటే మా అత్తమ్మ అయితే రాలేదు, ఇంకా మేమైతే అందరం అయితే వచ్చినాం. సో ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాం. మెయిన్గా పిల్లల కోసం రావాల్సి వచ్చింది మేమైతే ఈ రిసార్ట్కి. ఇంకా పిల్లలు ఇలా ఫ్రీగా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఇంకా ఏంటంటే ఇలా రిసార్ట్లో ప్లాన్ చేయడం కూడా బాగుంటుంది. ఫస్ట్ టైం నేనైతే ఇలా రిసార్ట్కి హల్దీకి వెళ్ళడం, నార్మల్గా ఒక 2 టైమ్స్ అలా వెళ్ళాను, కానీ మ్యారేజ్ ఇంకా వేరే నార్మల్గా అయితే వెళ్ళి ఉండే. కానీ ఈ హల్దీ ఈవెంట్కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. నార్మల్గా మనం ఇంట్లో అయితే హెల్దీ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా రిసార్ట్లో ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ నిజంగా చాలా బాగా చేయించారు వాళ్ళైతే. అన్నిటికీ ముందుగానే అన్నీ సెట్ చేశారు వాళ్ళు. సో గేమ్స్ ఆడించారు, చాలా బాగా అయితే చేయించారు. డ్యాన్సర్స్ అందరైతే డ్యాన్స్ ఆడారు ఉన్న వాళ్ళందరూ. అలా బాగా అనిపించింది అలా చేయడం మాత్రము. ఇంకా అందరం కలిసి అలా ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేస్తుంటే ఎన్ని డ్యాన్స్లు ఆడామో అసలు. డ్యాన్స్లు ఇంకా గేమ్స్ కూడా చాలానే అయితే పెట్టినుండే. సో బెలూన్స్ అని ఇంకా అలా చాలా గేమ్స్ అయితే ఉండే. సో ఇంకా ఏదో తీసిన కాడికైతే నేనైతే మీకైతే చూపిస్తున్నాను. కానీ ఈ రిసార్ట్ మాత్రం చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది అసలు రిసార్ట్. నేను అసలు మొత్తం తిరిగి వీడియోనే తీయలేను. మొత్తం మామిడి చెట్లే ఉన్నాయి ఈ రిసార్ట్లో మాత్రం. సో బాగా అనిపించింది అలా చూడగానైతే, బాగుండే. ఇంకా పెళ్ళి కొడుకు అయితే డ్యాన్స్ అయితే ఆడుతుర్రు. అందరూ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తుండే. ఇంకా మ్యూజిక్ పెడితే మాత్రం కాపీరైట్ వస్తుందని ఇంకా నేనైతే మ్యూజిక్ అయితే పెట్టలేను. కానీ మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తుంటే బ్యాక్గ్రౌండ్గా చాలా బాగుండే అసలు. ఆ సాంగ్స్ అన్నీ కూడాను అన్నీ హిందీ సాంగ్స్ అలా ఉండి చాలా బాగా అనిపించింది వినడానికైతే. నేను మా చెల్లి మ్యారేజ్లో ఎంజాయ్ చేశానంటే మళ్ళీ ఈ మ్యారేజ్లోనైతే అలా అయితే ఎంజాయ్ చేసిన. మా చెల్లి మ్యారేజ్ అప్పుడైతే ఎంత ఎంజాయ్ చేసినామో అంత ఎంజాయ్ చేసినట్టు అయితే అనిపించింది. ఇంకా అక్కడేమో మొత్తం మా మమ్మీ వాళ్ళ సైడ్ కదా, ఇక్కడేమో మొత్తం మా అత్తగారి సైడ్ అన్నట్టు. సో మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అన్నట్టు. సో ఇంకా వాళ్ళతో అయితే ఎంజాయ్ చేసిన ఈసారి. సో అలా అయితే ఉండే. ఇంకా పెళ్ళి కూతురికి పెళ్ళి కొడుకుకి ఇంకా హల్దీ అయితే పెడతారు కదా. సో ఇంకా హల్దీ అయితే పెట్టేస్తున్నారు, అందరు అయితే పెట్టారు, ఇంకా మేము కూడా పెట్టినాము. ఇంకా మమ్మల్ని అయితే పరిచయం అయితే చేస్తుండు పెళ్ళి కూతురికి. సో చాలా బాగా అయితే మాట్లాడినుండి, మంచిగా పరిచయం అయితే చేసినుండే. సో అలా మనం వెళ్ళిన వాళ్ళతో అలా మాట్లాడితే బాగుంటుంది కదా. సో వాళ్ళు మనకు రెస్పాండ్ అయితే మనం కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం వెళ్ళినందుకైతే. కానీ చాలా బాగా అయితే రిసీవ్ అయితే చేసుకుని ఉండే. ఇంకా ఇదంతా మా పిల్లల గ్యాంగ్ అన్నట్టు. సో ఇంకా మా 4 పిల్లలు ఇంకా మా డాలీ పిల్లలు వీళ్ళందరూ కలిసి అయితే ఉయ్యాల అయితే ఊగిరు. చాలాసేపు అయితే ఆడుకున్నారు వాళ్ళు అలా ఉయ్యాలతోటి. ఇంకా చాలా ఉయ్యాలలు ఉన్నాయి అక్కడ. ఇంకా వాళ్ళైతే అక్కడైతే ఊగుతున్నారు. ఇంకా మా వదిన మా అక్క కూడా ఇంకా హల్దీ అయితే పెట్టడానికి అయితే వచ్చేసారు. సో ఇలా అందరైతే పెడతారు కదా పెళ్ళి కూతురికి పెళ్ళి కొడుకుకి. సో అలా అయితే అందరైతే పెట్టేసారు. ఇంకా నార్మల్గా ఇంట్లో హల్దీ చేస్తే మాత్రం పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంట్లో అవుతుంది హల్దీ, పెళ్ళి కూతురు వాళ్ళ ఇంట్లో అవుతుంది కదా. ఇలా రిసార్ట్లో కాబట్టి ఇంకా ఇద్దరు మంచిగా కలిసి ఇలా సెలబ్రేట్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే బాగుంటుంది ఇద్దరు కలిసి అలా సెలబ్రేట్ చేసుకుంటే. స్టార్ట్ చేసినట్లు ఇటు పెట్టి
ఇంకా ఈ హల్దీ ఈవెంట్ ఇలా అయిపోయాక మేమైతే లంచ్ చేసినాం. నిజంగా ఎంత బాగుందో లంచ్ అయితే. ఫుల్గా అయితే తిన్నాము. చాలా బాగుంటాయి అన్ని ఐటమ్స్ కూడా, మస్తు మంచిగా ఉండే. సో అన్నీ అయితే ఫుల్గా అయితే తినేసినాం మేము. ఆ రోజు ఏంటో బస్సు వెళ్ళిపోతుంది అంటే మేము బస్సులో వచ్చాము. అంటే మనకి వెహికల్స్ అయితే కడతారు కదా, సో ట్రావెల్స్, సో బస్సు అయితే బుక్ చేస్తుంటే, సో దానిలో అది త్వరగా వెళ్ళిపోతుంది, లేట్ అయిపోతుందని బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా అయితే వచ్చినుండే. ఇంకా ఆ తర్వాత సరే అని ఇంకా అలానే ఉన్నాము. ఇంకా లంచ్ దొరికేసరికి ఇంకా దాడి చేసినట్టే ఉండే లంచ్ మీద మాదైతే. అలా తిన్నాము. సో ఇంకా తినేసాక అయితే ఇంకా మాకు అక్కడ రూమ్ అయితే ఇచ్చినుండే. సో ఆ రూమ్లో అయితే కొద్దిసేపు అలా రెస్ట్ అయితే తీసుకున్నాం. ఇంకా పిల్లలు అయితే మళ్ళీ ఐస్ క్రీమ్ ఇంకా గులాబ్ జామ్ అవి అయితే తీసుకొచ్చుకున్నారు. ఇంకా వాళ్ళైతే తిన్నారు. ఇంకా మా నందుబాబాయ్ అయితే వచ్చి అన్నీ మాట్లాడుతున్నారు, బాగుందారా రూమ్ అది ఇదని. సో ఇదంతా అయిపోయాక అయితే ఇంకా తర్వాత మెహందీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మెహందీ కూడా చాలా ఒక 15 మెంబర్స్ అలా ఉన్నారనుకుంటా, 10-15 మెంబర్స్ అలా ఉన్నారు బాయ్స్. సో వాళ్ళైతే వేస్తున్నారు మెహందీ. మా లల్లికి అయితే సూపర్గా అయితే వేసిర్రు. ఇంకా ఒకవైపు అయితే నైట్ ఈవెంట్కి సంగీత్కి అయితే రెడీ అవుతుంది. ఇంకా మా వదినకి అయితే వేస్తున్నారంటూ. సో అందరం అయితే వేయించుకున్నాం. అందరం ఫ్రంట్ బ్యాక్ అయితే వేయించుకున్నాం. చేతులకి మంచి వేసి అసలు ఓపికగా ఇంకా అందరం అయితే వేసుకున్నాం. కాకపోతే నా చేతికి ముందుగానైతే మెహందీ ఉండే, సో అందుకని నేను ఇంకా బ్యాక్ సైడ్ అయితే వేయించుకుని ఉండే. ఇంకా మా చింతల్లికి అయితే ఎంత ఇష్టం అసలు మెహందీ. సో అందుకని ఇంకా మా చింతల్లి కూడా వేయించేసినాం. 2 సైడ్స్ అయితే వేయించినాం. మంచిగా వేయించుకుంది. పిల్లలు అయితే బాగా, మా అంశు కూడా వేయించుకున్నాడు. ఓన్లీ రిషి కన్నయ్య మాత్రమే వేయించుకోలేరు మెహందీ. చూపెట్టమంటే మంచి చూపిస్తుంది అసలు మెహందీ. సో ఇలా ఇది మంచిగా డ్రై అయ్యాక ఇంకా బ్యాక్ సైడ్ కూడా వేస్తుండే. ఇంకా మా అంశుకి అయితే అలా జస్ట్ అలా ముగ్గులాగా అయితే వేయించేసిన. ఇంకా మా చింతలకి అయితే బ్యాక్ 2 సైడ్స్ అయితే వేసేసారు. తనకి ఎంత ఇష్టమో నిజంగా, అసలు ఎంత అందరికీ చూపించేస్తుంది అసలు మెహందీ ఉందని. ఇది ఎక్కువ video hold the video oi hold the video పెండ చూసారా ఉండదా. ఇంకా నేను కూడా అందులో కూర్చుంటా అంటే ఇంకా మా ఆయన అన్నాడు అదైతే ఉండదు, విరిగిపోతుంది అని అన్నాడు. సరేలే అని ఇంకా ఉయ్యాలైతే ఊగినాం. సో నేనైతే బ్యాక్ సైడ్ అయితే మెహందీ అయితే వేయించేసుకున్నాను. సో ఇంకా జల్దీ వేయించుకుంటే రాత్రికి అయితే ఇంకా ఆరిపోయి కడిగేసుకోవచ్చు కదా. సో అందుకని ఇంకా నేను దానైతే ఫుల్ ఉయ్యాలు ఊగినాం. ఒక 10 మినిట్స్ అలా ఫుల్ ఎంజాయ్ చేసినుండే. నా కళ్ళు అయితే ఉయ్యాల మీద ఊగుతున్నా కానీ ఆ మామిడికాయల మీదే ఉంది నా కళ్ళు మొత్తం. సో ఇంకా చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా నైట్కి రెడీ అయితే అయిపోయినాము. కొద్దిసేపు అలా రెస్ట్ తీసేసుకొని ఇంకా నైట్కి ఈవెంట్కి అయితే రెడీ అయినాం. రియల్గా చాలా బాగా అయితే డెకరేషన్ చేసిర్రు, సూపర్ ఉండే. ఇంకా మేము అందరం రెడీ అయినాం కాబట్టి ఇంకా మళ్ళీ మేమైతే సెల్ఫీ అయితే తీసుకున్నాము. చాలా బాగుండే నిజంగా డెకరేషన్, నాకైతే చాలా నచ్చింది అలా. సో అందరం ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా మా వదిన లల్లి అయితే సేమ్ కలర్ వేసుకున్నారు. నాకైతే వాళ్ళిద్దరు అలా ఉండడం ఒక సేమ్గా తయారు కావడం అయితే నాకు నచ్చింది, బాగా అనిపించింది వాళ్ళు ఆ రోజు అలా ఉండడం. సో ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఎంట్రీ చాలా బాగుండే, రియల్గా చాలా గ్రాండ్గా అయితే చేసిర్రు, బాగుండే, మంచిగా అనిపించింది. సో సంగీత్కి సో ఇంకా వాళ్ళు ఫస్ట్ లింక్స్ అలా చేంజ్ చేసేసుకొని ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఈవెంట్ని అయితే మేము ఇలా కూర్చొని అయితే చూస్తున్నాము.
మా అన్వి అయితే రియల్గా అసలు వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో అలా అయితే వేసింది తను. ఇంకా అక్కడైతే మనకు స్నాక్స్ అయితే ఇస్తారు కదా, సో ఇంకా పన్నీర్ స్నాక్స్ అయితే ఇచ్చినుండే, సో అవైతే తినిపిస్తున్నాడు వాళ్ళ బాబాయ్. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ పెద్దమ్మ అనుకుంటా, సో వాళ్ళైతే డ్యాన్స్ ఆడిరు. సో బాగా అనిపించింది వాళ్ళ డ్యాన్స్. ఇలా అందరు అయితే ఆడిరు, చాలామంది ఆడినండి డ్యాన్స్ అయితే. ఇంకా మా అన్ను వాళ్ళు ఎలా ఆడుతున్నారో అలానే చేతులు దింపుకుంటూ అయితే ఆడుతుంది. సో నెక్స్ట్ ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ చెల్లెలు వాళ్ళందరూ అయితే డ్యాన్స్ అయితే ఆడారు, చాలామంది అయితే ఆడినుండే. ఇంకా మా వాళ్ళు అయితే ఎవరు ఎక్కువ ప్రిపేర్ అయితే కాలేరు అనుకుంటా డ్యాన్స్. సో వాళ్ళైతే ఆడలేరు, కానీ ఇంకా పెళ్లి కూతురు సైడ్ అందరు ఆడారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే సూపర్ ఆడినుండే డ్యాన్స్ మాత్రం, చాలా బాగా మంచిగా నేర్చుకున్నారు. సో తర్వాత అయితే ఇంకా ఒక్కొక్కరు అయితే అలా డ్యాన్స్ అయితే ఆడుతున్నారు. ఇంకా చాలా డ్యాన్స్లు అయితే అయిపోయాక ఇంకా మేమైతే డిన్నర్ తిందామని అయితే వెళ్ళాము. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 10:30 అలా అయింది డిన్నర్ తినేసరికి. ఇంకా పిల్లలకి పెట్టించేసి వాళ్ళు తిన్నాక ఇంకా మేము కూడా తినేసాము. మా అన్వికి ఈ అంబ్రెలా అయితే చాలా నచ్చింది, సో దాన్ని పట్టుకొనే కూర్చుంది అదైతే. ఇంకా ఇక్కడ ఈ కుల్ఫీ అయితే నాకు నచ్చింది, ఇది తింటే మాత్రం మొత్తం లిప్స్ అన్నీ అతుక్కపోతున్నాయి. ఏంటో అసలు చూడండి, అసలు ఎంత ఐస్గా ఉందో. నాలుక పెడితే నాలుక అలా అతుక్కపోతుంది, లిప్స్ పెడితే లిప్స్ అలా అతుక్కపోతుంది అది.